హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఆన్సర్కి లింక్ అనేది జస్ట్ ఇప్పుడే క్లోజ్ అయింది. ఒక 1 minute కూడా కాల, జస్ట్ క్లోజ్ అయింది. ఇప్పుడు మీరు లింకు ssc.gov.in వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేస్తే ఇప్పుడు లింక్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట. ఏమంటే వాళ్ళు ముందే జనరేట్ చేసి ఉంటారు, ఈ టైం నుంచి ఈ టైం వరకు జనరేట్ చేసి పెడేంటారు. అది ఆ లింక్ అప్పటి వరకే పనిచేస్తుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది. జస్ట్ ఇప్పుడే 1 minute ముందు క్లోజ్ అయిపోయింది. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ssc.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్సర్కి అనే ఆప్షన్లోకి వెళ్తే అందులోకి వెళ్ళి ఎస్ఎస్సి జీడీ ఆన్సర్కి లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా చూపిస్తుంది. కావాలంటే మీరు చూడొచ్చు వెళ్ళి. ద లాగిన్ టు ఫ్రమ్ విల్ బి అవైలబుల్ ఓన్లీ బిట్వీన్ 3/4/2024 17 hours 30 minutes to 10/4/2024 18 hours 30 minutes అని చెప్పి 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆన్సర్కి లింక్ ఓపెన్ చూపిస్తానని చెప్పి వాళ్ళు ముందే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత లింక్ చూసుకున్నారు. లింక్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఆన్సర్కి కూడా చెక్ చేసుకున్నారు. చెక్ చేసిన తర్వాత ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది. సో ఇది మొదటి పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్కి సంబంధించి మీ యొక్క ఫిజికల్ అనేది May 20th నుంచి అనేది ఫిజికల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరైతే రెడీగా ఉండండి. తర్వాత ఇంకా థర్డ్ పాయింట్ ఏమంటే మీ యొక్క స్కోర్ కార్డుకి సంబంధించి స్కోర్ కార్డు ఇప్పుడు మీకు రావాల్సిన మెజారిటీ పాయింట్స్ ఏమంటే ఫస్ట్ స్కోర్ కార్డు రావాలా, స్కోర్ కార్డుతో పాటుగా నార్మల్ చేసిన మార్క్స్ రావాలా, దాంట్లోనే రిజల్ట్స్ రావాలా. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఫిజికల్ క్వాలిఫైడ్ లిస్ట్ వస్తుంది అనమాట. ఆ లిస్టులో 4 లిస్టులు వస్తాయన్నమాట. సో లిస్ట్ 1 మీకు ఆల్రెడీ చెప్పింది, దాని గురించి అవసరం లేదు. సో ఈ 4 లిస్టులు క్వాలిఫైడ్ ఎవరైతే ఆ పేరు వాళ్ళ పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ ఫిజికల్గా అనేది క్వాలిఫై అయినట్టు అనమాట. ఇందులో ఇంకో పాయింట్ ఉంది. ఇంకో పాయింట్ ఏమంటే సో ఎవరైతే ఫిజికల్ లిస్ట్ వస్తుందో ఫిజికల్ తర్వాత వచ్చి ఫిజికల్ లిస్ట్ కూడా మళ్ళీ క్వాలిఫైడ్ లిస్ట్ అంతా ఎస్ఎస్సి వెబ్సైట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. మీరు కావాలంటే మళ్ళీ చూసుకోవచ్చు అనమాట, నేను చెప్పింది కరెక్టా కాదని. ఈ నోటీస్ మాత్రం సిఆర్పిఎఫ్ వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. ఫిజికల్ కండక్ట్ చేసేది చాలామంది మనం అనుకున్న పొరపాటు ఏమంటే సిఆర్పిఎఫ్ వాళ్ళే ఫిజికల్ కండక్ట్ చేస్తారనుకుని మనం అనుకుంటున్నాం, కానీ అది చాలా పొరపాటు. అది ఏమంటే మన సౌత్లో మన హైదరాబాద్ పెద్ద సిటీ, ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అదే పెద్ద సిటీ అనమాట. అక్కడ సిఆర్పిఎఫ్ బెటాలియన్లు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళే కండక్ట్ చేస్తాం, సెంటర్ అక్కడే ఉందన్నమాట. సో అందువల్ల వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అలా కండక్ట్ చేయడం వల్ల మనం వాళ్ళే అనుకుంటాం, కానీ అది చాలా తప్పు. ఎస్ఎస్ఎఫ్, ఎన్ఐఏ, ఎన్సిబి ఈ 3 ఫోర్సులు మినహాయించి మిగతా అన్ని ఫోర్సులు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ఎఫ్, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్ ఈ అన్ని ఫోర్సులు ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తాయి. ఈ అన్ని ఫోర్సులు మెడికల్ అనేది కూడా కండక్ట్ చేస్తాయి అనమాట. మెడికల్ కూడా కండక్ట్ చేస్తాయి. నార్త్ సైడ్లో, నార్త్ ఈస్ట్ సైడ్లో, నార్త్ వెస్టర్న్లో అన్ని చోట్ల కండక్ట్ చేస్తుంది. కావాలంటే ఎవరినైనా అడగండి నేను చెప్పింది కరెక్టో లేకపోతే రాంగ్ అనేది. ఒక్క సిఆర్పిఎఫ్ ఒకటే కండక్ట్ చేయదు, సిఆర్పిఎఫ్ ఒకటే కండక్ట్ చేయదు, అన్ని ఫోర్సులు కలిపి కండక్ట్ చేస్తాయి అనమాట. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వీళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫిజికల్కి సంబంధించిన నోటీసులు అన్నీ వాళ్ళే రిలీజ్ చేస్తారు. ఫిజికల్ ఎవరైతే రిలీజ్ అయిపోయింది, ఫిజికల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిఆర్పిఎఫ్లో ఇదిగో మీ మేము ఫిజికల్ అనేది ఎంతమంది వచ్చారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారో అని చెప్పి మళ్ళీ ఎస్ఎస్సి వెబ్సైట్ వాళ్ళకి డేటా మొత్తం వాళ్ళకి ఇస్తారు. ఎస్ఎస్సి వాళ్ళు ఏం చేస్తారు, లిస్ట్ ఇస్తాడనమాట. సో మెడికల్కి ఎంతమంది క్వాలిఫై అయినారు, ఏం కథ, ఎవరెవరు ఉన్నారని చెప్పి వాళ్ళు రిలీజ్ చేస్తారు. తర్వాత సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు, ఇద్దరు రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన తర్వాత మెడికల్ ఎవరు కండక్ట్ చేస్తారంటే మెడికల్ కూడా మనం ఒక ఓన్లీ సిఆర్పిఎఫ్ అనుకుంటాం. ఏమంటే మన దగ్గర సిఆర్పిఎఫ్ ఉంది కాబట్టి మనం సిఆర్పిఎఫ్ అనుకుంటాం. సో సిఆర్పిఎఫ్ కాదు, అన్ని ఫోర్సులు కలిపి చేస్తుంది అనమాట. నేను ఏ ఫోర్స్ గురించి బ్యాడ్ చేసి చెప్పట్లేదు, మనకు తెలియని విషయం అని మీకు తెలియని విషయం తెలియజేస్తాను అంతే. అన్ని ఫోర్సులు మెడికల్ అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. సో మళ్ళీ మెడికల్కి సంబంధించిన సిఆర్పిఎఫ్ మొత్తం వాళ్ళే కండక్ట్ చేస్తారు, ఆ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు అంతే. అన్ని ఫోర్సులు కండక్ట్ చేసిన తర్వాత డేటా మొత్తం ఎస్ఎస్సి వాళ్ళకి ఇస్తారనమాట. ఎస్ఎస్సి వాళ్ళు ఏం చేస్తారు, సో ఇంతమంది మెడికల్ ఈ క్యాస్ట్కి ఎంతమంది క్వాలిఫై అయినారు, ఎంతమంది క్వాలిఫై అయినారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ తర్వాత యూఆర్కి సంబంధించి అన్ని డేటా మొత్తం తీసుకున్న తర్వాత మళ్ళీ లిస్ట్ రిలీజ్ చేస్తాడు. మెడికల్లో ఇంతమంది క్వాలిఫై అయినారు, ఈ కేటగిరీలో ఇంతమంది క్వాలిఫై అయినారు చెప్పి లిస్ట్ అనేది మళ్ళీ ఎస్ఎస్సి వాడే రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఎస్ఎస్సి వాళ్ళే రిలీజ్ చేస్తారు. దానికంతా కాంట్రాక్ట్ అంతా టీసీఎస్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిన విషయం, కొత్తగా ఏం లేదనమాట. మనం చాలా తెలియని విషయం అంటే ఒట్టి సిఆర్పిఎఫ్ అనుకుంటాం, కాదు, అన్ని ఫోర్సులు అనేది చేస్తాయి అనమాట. సో మీకు సంబంధించిన యొక్క ఫిజికల్కి సంబంధించి మీకు May 20th నుంచి అనేది ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ నోటీస్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తాను చూడండి. ఈ నోటీస్ అనేది ఫేకు, నేనే మీ గ్రూప్లో పెట్టలేదు. ఎందుకంటే నార్త్ సైడ్లో ఎక్కడో అది అలజడి జరిగింది, అది అట్ట వైరల్ అవ్వకుండా వచ్చేసింది అనమాట. సో నేను పెడితే మళ్ళీ కన్ఫ్యూజ్ ఎందుకులే అని చెప్పి నేనే పెట్టలేదు. ఈ నోటీస్ అనేది ఫేకు. మీకు May 20th నుంచి ఫిజికల్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. ఆ టైంలో ఇంకేదైనా కొత్త డిసిషన్ తీసుకొని మళ్ళీ ఏదైనా మార్పులు చెందితే ఖచ్చితంగా మీకు ఆ టైం కంటే ముందుగా నేను అప్డేట్ అనేది 100% ఇస్తాను. సో దీన్ని మనసులో పెట్టుకొని భయపడే సిచ్యువేషన్లు తెచ్చుకోవద్దండి. సో ఖచ్చితంగా ఫిజికల్ అనేది May 20th నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. దీనికి సంబంధించి రిజల్ట్స్ కూడా 18 నుంచి 25 మధ్యలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ టైంలో ఏం జరుగుతుంది అనేది మీకు నేను క్లారిటీ అనేది మళ్ళీ తర్వాత అనేది మీకు చెప్తాను అనమాట. ఇంకోటి ఏమంటే ఇందులోనే
సో చాలామంది నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ అయ్యి ఫిజికల్ లిస్ట్ రిలీజ్ అవుతుందా లేకపోతే తర్వాత యాడ్ అవుతున్నారు అంటున్నారు. ఖచ్చితంగా 100% మీకు బోనస్ మార్క్స్ యాడ్ అవుతుంది, నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ అవుతుంది. ఈ రెండు యాడ్ అయిన తర్వాతే మీకు ఫిజికల్లో లిస్ట్ వస్తుంది అనమాట. సో కొంతమంది చాలామందికి అన్న నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో నాకు తెలియట్లేదు, నాకు లింక్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు. మీరేం భయపడాల్సిన పర్లేదు, ఓపెన్ కాకపోయినా ఏం పర్లేదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్. లాస్ట్ నోటిఫికేషన్లో అసలు వాళ్ళు కీయే చూసుకోలేదు. లాస్ట్ ఫైనల్ ఈ లిస్ట్లో ఉంటుంది ఫిజికల్ లిస్ట్కి సంబంధించి ఆ లిస్ట్లో నేమ్స్ వచ్చి ఫిజికల్ కంప్లీట్ చేసి మెడికల్ కంప్లీట్ చేసి జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయాలన్నమాట. సో ఎవరైతే ఆ కీ చూసుకోలేదో, మాకు పని చేయలేదని మర్చిపోయినామని చెప్తున్నారో, సో మీరేం భయపడాల్సిన పని లేదు. మీ లక్ బాగుంటే మీరు ఫిజికల్లో మార్క్స్ వచ్చింటే మాత్రం ఫిజికల్లో మీ లిస్ట్లో మీ పేరు చూసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. తర్వాత మళ్ళీ మీ స్కోర్ కార్డ్ రిలీజ్ అవుతుంది కదా, ఆ స్కోర్ కార్డులో మళ్ళీ మీకు రిజల్ట్స్ అన్నీ రిలీజ్ చేస్తాడు. నీ పేరుతో పిన్ టు పిన్ ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు అందరి డేటా మొత్తం రిజల్ట్స్ అనేది ఎస్ఎస్సి వెబ్సైట్లో రిలీజ్ చేస్తాడు 100%. అప్పుడు మొత్తం మీ మార్క్స్ ఏంది, మీ నార్మలైజేషన్ మార్క్స్ ఏంది అనేది అన్నీ మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు May 20th ఫిజికల్ అని చెప్పి ఆ టైంలో అనుకొని ఫిక్స్ అయ్యి ఖచ్చితంగా మీరు దానికోసమే ప్రిపేర్ అవ్వండి. ఆ క్షణంలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే మీకు ఖచ్చితంగా చెప్తాను. సో ఇది దీనికి సంబంధించి అప్డేట్. ఈ నోటీస్ అయితే కాదు, ఈ నోటీస్ అనేది ఫేక్. సో వీడియో నచ్చితే ఒకవేళ మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ అనిపించకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.